వెంకటేశ్వర స్వామి వారి మూర్తులు చుట్టూ పెట్టేసిన ఇవన్నీ ఫోటోలు, ఇవన్నీ పుస్తకాలు అనుకున్నవాడు పాపము చెయ్యకుండా ఆపలేవు. వెంకటరమణుడే అన్న భావన ఉందనుకోండి, అమ్మ బాబోయ్ ఆయన ఎదురుగుండా చేయనా, ఆయన ఎదురుగుండా చేయకపోతే పక్కగదిలో ఆయన లేనిది ఎక్కడుంది? పంచభూతాలుగా ఆయనేగా ఉన్నాడు. అందుకని ఎలా చేస్తాను, ఎందుకు వచ్చింది ఆయన ముఖం మీద అలా తప్పుడు పనులు ఎందుకు? నాకు ఆయన నన్ను రక్షించడు, వద్దు నీ చేయను. ఈశ్వరుడు ఉన్నాడన్న భావనతో మీరు పూజ చేస్తే పాపము చెయ్యలేరు. ఈశ్వరుడు ఫోటో అన్న భావన ఉన్నంత కాలము మీరు దానికి అలంకారం చేశారు, మీరు ఏం చేసినా దానికి తెలియదు. అది మీ నడవడి మీద ప్రభావం చూపలేదు. అందుకే ఒక జానపదులు ఒక విషయం చెప్తుంటారు. ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదని విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు, మార్కులు రావా, ఆ బొమ్మ తీసి పక్కనెట్టేశాడు. ఏదో శివుడిని పూజ చేశాడు, మార్కులు రాలా, పక్కనెట్టేశాడు. సరస్వతీదేవిని పూజ చేశాడు, మార్కులు రాలా, పక్కనెట్టాడు. 4వ నెలలో వెంకటేశ్వర స్వామిని మొదలెట్టాడు. అగరత్తులు తీసుకొచ్చి వెలిగించి ఆయనకి ఇలా చూపిస్తున్నాడు. పొగ అక్కడ ఉంటుందా? అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది, చూశాడు. ఒక్క మార్కు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు. అకస్మాత్తుగా గణపతి, శివుడు, సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు. అదేంటి, నేను పూజ చేస్తే కనపడలేదు, ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడన్నారు. ఒరే, నువ్వు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా మేము ఉన్నామనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది. ఇవాళ అగరత్తుల పొగ పీల్చేస్తున్నామంటే మేము ఉన్నామనుకుని ముక్కు గుడ్డలు కట్టేసి అందుకు లేచి వచ్చాను రా అన్నారు. నీకు అసలు భావన ఉంటే కదా వాడు ఉండడం. నీకు ఆ భావనే లేనప్పుడు వాడెక్కడ ఉంటాడు? నువ్వు నేనిస్తున్నాను బంగారు దళాలని నువ్వు అనుకుంటున్నావు, వాడు నన్ను చూస్తున్నాడు, వాడు నాకు పెడుతున్నాడని వాడు అంటున్నాడు. వాడు పెట్టింది నాకు కావాలా, నువ్వు ఇచ్చింది నేను పుచ్చుకుంటానా? నీ అహంకారం నాకెందుకురా, వాడి వినయం నాకు కావాలి. కానీ అందుకు నా పూజ పుచ్చుకున్నా, వెళ్ళి చూడన్నాడు. తెల్లబోయాడు తొండమాన్ చక్రవర్తి చూసి. ప్రపంచానికంతటికీ పాఠం చెప్పాడు. సంస్కృతంలో వ్యాసుడు చెప్తే మనకు అర్థం కాదేమో అని భీముణ్ణి అనుగ్రహించాడు. అందుకని ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమా పూజయే భక్తిభావేనా తం రక్షామితి మత్మన. నేను ఇది చేస్తాను అనుకోక్కర్లేదు. ఒక్క తులసి దళం భక్తితో నేనున్నానని నమ్మివి స్వీకరిస్తాను. పొద్దున్నే వచ్చి పూజ చేసేసి ఒక్క గంట సేపు అద్భుతంగా గంటలు కొట్టేసి నీరాజనం ఇచ్చేసి నామాల్లరీ చేసేసి బయటికి వెడుతూనే అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజలు మొదలెడితే ఎందుకది? నేను స్వీకరించను. నేను ఉన్నానని నువ్వు బతకగలిగితే నేను నీకున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? అది తరిగొండ వెంగమాంబ గారి రచన అంటే. ఆయన అంతటా ఉన్నవాడు, విశ్వం అంటే వ్యాప్తి చెందినవాడు. భీముడు ఇంట్లోంచి పైకి రాలేడా? రాలేదు. ఆయన అకస్మాత్తుగా గరుడ వాహనం ఎక్కి వచ్చాడు. గరుత్మంతుడు రావడం అంటే మాటలా? మహాభారతంలో నన్నయ్య గారు వర్ణిస్తారు, ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని. ఆ బంగారు రెక్కలిలా అల్లారుస్తుంటే వేదనాదాలు వస్తాయి అందులోంచి. గరుడ వాహనమెక్కి వెంకట విభుండు ప్రేమతోడ భీముడున్న చోటికింబోయి ఓయి పుణ్యపురుష రమ్ము నేడు నీకు సాయుధ్యమిత్తునటంచు అన్నారు వెంగమాంబ గారు. గరుడ వాహనం ఎక్కి వెళ్ళి ఆయన ఇంటి ముందు దిగి, ఓహో పుణ్యపురుష రావయ్య నీకు సాయుధ్యం ఇస్తానని ఆయన్ని గరుడ వాహనం ఎక్కించి శ్రీ మహావిష్ణువు యొక్క ఉభయనాంచారులు తమ మెడలలో ఉన్న హారాల్ని బట్టల్ని ఆయన భార్య తమాలినికి కప్పితే గరుత్మంత వాహనం ఎక్కించి పంపించాడు. అందుకే పరవశించిపోయి తరిగొండ వెంగమాంబ గారు చించు నాటకము అని ఒక నాటకం చేసింది. అందులో చించిత అంటే ఆవిడకేం తెలియదు. చించుల గూడెంలో ఉంటుంది ఒక స్త్రీ. ఆవిడ ఏదో భర్త తప్పిపోయాడు, వాడు పాపం అమాయకుడు ఆ భర్త తప్పిపోతే వాడు వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చింది. వెంకటాచలంలో వస్తే ద్వారపాలకులు అడ్డుపెట్టారు, జైవిజీయులు అడ్డుపెట్టి తమాషా చూద్దాం చించిత కదా అని ఎందుకు వచ్చావన్నారు. ఆవిడ ఏదో చెప్పింది. మీ ఊళ్ళో ఏముంటుందన్నారు. మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. ఆవిడ ఏం చేస్తుంటాడంటే, అబ్బో ఇలా ఉంటాడు అలా ఉంటాడు, మాతో ఆడుకుంటాడు, మాతో జంతికలు తింటాడు, మాతో పాటలు పాడుతూ ఉంటాడండి. ఎలా ఉంటాడు మీ వెంకటేశ్వర స్వామి? మా వెంకటేశ్వర స్వామిని చూడన్నారు. ఆవిడ ఇలా చూసింది ఎలా ఉన్నాడన్నారు. అంటే ఆవిడ వర్ణించింది, ఒక చించితకి వెంకటేశ్వరుడు ఎలా కనపడతాడో అలా వర్ణించి. అసలు ఆ వర్ణన అద్భుతమే, ఆ ద్విపద. అందులో
ఆవిడ ఒక చోట వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ అంటుంది, మినమినా మెరిసేటి గదించు గుండనిదేదో తలపైన గదించి పెట్టుకున్నాడు, దాని మీద పూదండ చుట్టుకున్నాడు. ఆవిడికి కిరీటం అండం రాదు, అందుకని మినమినా మెరిసేటి, మిలమిలా మెరిసిపోయి గుండ్రంగా ఉంది ఏదో సోల్లాగా, అదేదో తల మీద పెట్టుకున్నాడు. అది కూడా గదించి తలకి మొక్కుకునేట్టుగా పెట్టుకున్నాడు, ఇలా ఇలా కదిలినా పడదు అలా పెట్టుకున్నాడు. గదించి పెట్టుకున్నాడు, దాన్ని చుట్టూ పూదండ చుట్టుకున్నాడు. ఏమిటో తలలో పెట్టుకుంటారు ఎవరైనా, ఏమిటో అదేమిటో పెట్టుకుని దాన్ని చుట్టుకున్నాడు అలా అందావిడ. అంటే ఒక చించిత అమాయకత్వం అని ఆవిడండి. మిలమిలా మెరిసేటి మొసలి పిల్లలను చెవులకు చక్కగా తగిలించుకున్నాడు. మకర కుండలాలు అవిటి మొసలి పిల్లలు మెరుస్తున్నాయి, వాటిని పెట్టుకున్నాడు చెవులు కింద ఆవిడ. మనం అంటాం స్వామివారి వస్త్రాలంకార సేవ, స్వామి పట్టుబట్ట కట్టుకున్నాడంటాం. ఆవిడేమందో తెలుసా, పచ్చ పచ్చగా నుండు ఒప్పెడిదేదో అచ్చటచ్చట అచ్చుగా అద్దుకున్నాడు అంది. అన్ని ఆభరణాల్లో ఆయన బట్ట ఎక్కడ కనపడుతుంది, ఓ చోట అంచు కనపడుతుంది, ఓ చోట పచ్చగా కనపడుతుంది, ఓ చోట ఎర్రగా కనపడుతుంది. ఆవిడండి గుడ్డ ముక్కలు ఏమిటో అక్కడక్కడ అంటించుకున్నాడు, బట్టలు కట్టుకోలేదండి ఆవిడ. చించిత అమాయకత్వం. అసలు అద్భుతం ఎక్కడంటే, కూసేది ఒకటి గుండూది ఒకటి, రెండునూ చేతులను పట్టుకున్నాడు అంది. ఒకటి గుండ్రంగా ఉంది, అదేదో ఇలా పట్టుకున్నాడు, సుదర్శన చక్రం. కూసేది ఒకటి, ఆయన ఇలా అంటే కూస్తోంది, అదేమిటో అది ఇలా పట్టుకున్నాడు. శంఖ చక్రాలు పట్టుకున్నాడు అనలేదు, కూసేటిదొకటి గుండూదిదొకటి, రెండు చేతుల యందు పట్టుకున్నాడు. అసలు ఒక చించిత వెంకటేశ్వర దర్శనం చేస్తే ఎలా మాట్లాడుతుంది, ఆ బట్ట ఎలా ఉంటుందంటుంది, ఆ పాదాల మీద మెట్లు తులసి దళాలు. అసలు వెంగమాంబ గారు చించిత రూపంలో చెప్పి ఆవిడ భక్తి, ఆవిడ వెంకటేశ్వరుడితో బంధుత్వం పెట్టుకుంది. ఎలా పెట్టుకుందో తెలుసా, మా అక్కే చెంచులక్ష్మంది. మా అక్క చెంచులక్ష్మిని బలవంతంగా ప్రేమించి పట్టుకుపోయాడు మా బావ నరసింహస్వామి. వెంకటేశ్వరుడు మా మరిదండి. మరి నరసింహుడి తమ్ముడు కాదు, తరిగొండ నరసింహుని తమ్ముండు వీడు, కావున నాకు మరిదవును వీడు నాకు మరిది అని అలా నించుంటాడేమిటండి. అది భక్తి, అది బంధుత్వం అంటే, అది చొరవ. త్యాగరాజస్వామి ఓ చోట అంటారు, ఎన్నాళ్ళు సీతమ్మే వడ్డించాలి ఏంటి, నేను వడ్డిస్తాను, పోనీ నేను వండితే సహించాలి. మా ఆవిడ బాగా వండుతుందో, ఏమిటి చారు ఇలా పెట్టేవంటావేమో, సీతమ్మే వండుతుంది, ఆవిడ చక్కగా నించుంటుంది, నేను పెడతాను ప్రేమ మీర, నువ్వు ఒక్కడివి తినవు, లక్ష్మణస్వామితో కలిసిరా, ఇద్దరికి పెడతాను తిను. భగవంతుని యందు భక్తుడికి ఒక చొరవ, ఒక స్వాతంత్రం, ఒక బంధుత్వం, ఒక ఆనందం ఉండాలి. ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమనం కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు. ఏదో ఒక అనుబంధం పరమేశ్వరుడితో ఉండాలి. అలా అనుభవించింది, అది ఆయన కారుణ్య స్వరూపం. భీముడికి అంత గొప్పగా గరుత్మంతుడు ఎక్కించి తీసుకెళ్లి మోక్ష పదవి కట్టపెట్టాడు. ఎవరికి ఏమీ తెలియకపోయినా కేవలం భక్తి తత్పరతతో తన మ్రోల నిలబడినటువంటి వాడికి అంత గొప్ప సదవకాశాన్ని కల్పించాడు మహానుభావుడు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఒక్క వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే చెందినటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా, ఇక్కడ మీరు చూడరు కానీ బాగా పల్లెపట్టులలో మీకు ఆ అమాయకత్వం కనపడుతుంది. వాళ్ళు అన్నం తినేసి వస్తారు. నేను ఒకప్పుడు ఒక ఊరు ఉపన్యాసానికి రమ్మంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళి సరే ఉపన్యాసం చెప్దామని 6:30 అయిపోయింది. ఆ యజమాని అంటాడు, ఎందుకు తొందరపడతారు, కూర్చోండి, పలహారం చేస్తారా, మీరు ఊరు వెళ్ళేటప్పటికి 1 గంట అవుతుంది కానీ అడిగాడు. 1 గంట ఎందుకో, 50 కిలోమీటర్లకు అన్నాను. అంటే మనం మొదలెట్టేటప్పటికి 9:30 అవుతుంది అన్నాడు. 9:30కు మొదలెట్టడం ఏమిట్రా బాబు, నేను అప్పుడు పడుకుంటాను, 9:30కు ఉపన్యాసం ఏంటన్నాను. మా వాళ్ళు అప్పుడు వింటారన్నాడు. ఏమిటి వింటారు, అన్నం తిని వచ్చి నిద్రపోతారన్నాను. కాదు, మా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే 6:30కి ఇంటికి రాగానే ఉపన్యాసం వినాలి అనుకుంటే అన్నం తినేస్తారు, 8ంటికి స్నానం చేస్తారు, లోపలది జీర్ణం అయిందని. అప్పుడు వచ్చి గుళ్ళో కూర్చుంటారు. మీరు 1 గంట వరకు చెప్పిన వాళ్ళు వింటారన్నాడు. నేను తెల్లబోయా, ఇదెక్కడ కూడా రా, నాకు తెలియక, అంటే ఉపన్యాసానికి వెళ్లే ముందు సమయాలు కూడా అరగాల్లో ఉందనుకున్నాను. అనుకుని 9:30కి ఉపన్యాసం మొదలెట్టా.
ఎంత శ్రద్ధతో విన్నారో వాళ్ళు నిజంగా. ఒక్కొక్క చోట దేశాచారం అలా ఉంటుంది. పల్లెపట్టుల్లో వెంకటేశ్వర స్వామి వారిది చిన్న దేవాలయం ఉంటుంది. వాళ్ళది భక్తి ఎంత గొప్ప భక్తో. వాళ్ళు ఓ కాగడా వెలిగించుకుంటారు. వెలిగించుకుని 10 మంది కాగడా పట్టుకు బయలుదేరుతారు. ఓ 10 మంది స్వామివారి పల్లకి పట్టుకుంటారు. మిగిలిన వాళ్ళు తప్పెట్లు కొడుతూ ఉంటారు. తప్పెట్లు కొడుతూ వాళ్ళు వెంకటేశ్వరుడి మీద ఏదో గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా అలా కూడా ఉండదు. వాళ్ళు స్వామి ఉన్నాడన్న నమ్మకాన్ని ఒక్కసారి పురస్చరణ చేసుకుంటారు. ఈ పల్లకి ఎత్తిన వాళ్ళు అంటారు, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. కొంతమంది అంటారు, కన్నులకు కనిపింపక ఏమి చేస్తూ ఉండి ఉన్నాడయా అంటారు. అంటే వాళ్ళు అంటారు కళ్ళకి కనిపించట్లేదు కానీ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. లోకాల చీకట్లు పోకార్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాల కమింట నిలిపాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. వాళ్ళు కారణం చెప్తారు. లేదంటావే, రాత్రి చీకటి పడితే చంద్రుడన్న దీపం వెలిగించి పెడుతున్నాడు అందరికీ కనపడడానికి. బాగా వెలుతురుండడానికి పొద్దున్న పెద్ద దీపం పెడుతున్నాడు, సూర్యుడన్న దీపాన్ని. వాడు కాడు ఆ దీపాలు పెడుతున్నవాడు. లక్షవాదిగా ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా అలా పట్టుకుని నిలబెట్టినవాడు ఎవరు? వాడే. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాల కమింట నిలిపాడయా. ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. ఇరుసు లేని భూమిని 24 గంటలు ఖచ్చితంగా తిరిగేటట్టు ఒకే వేగంతో తిప్పుతున్నవాడు వాడు వాడు. కాబట్టి ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. జీతభత్యము లేక ప్రేమతో మన కొరకు గాలిలోది గిరికీలు తిప్పాడయా. నీళ్లలాగా ఎక్కడో కొన్ని చోట్లే గాలి ఉంటుందంటే మనందరం అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని గాలి అందరికీ అందాలని గాలిని వెళ్ళు వెళ్ళు అని చెప్పడానికి విసిరికరతో విసిరినట్టు గిరికీలు తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తున్నాడు. దానికేం జీతమా బత్యమా? చెయ్యంతనే పెడుతుంది, గోడంతనే పెడుతుంది. ఆపకుండా తిప్పుతూనే ఉన్నాడు. మనకి ఊపిరి అందాలని ప్రేమ. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఊపిరి కొంచెం వేగం అందుకుంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఊపిరి కొంచెం కిందకి దిగిపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఒకే వేగంతో లోపలికెళ్ళి ఒకే వేగంతో బయటికి వచ్చేటటువంటి ఆ ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తున్న నా ముక్కు చివర వెంకటేశ్వరుడు ఉన్నాడన్నాడు అన్నమయ్య. కాబట్టి వాళ్ళన్నారు, ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా. జీతభత్యము లేక ప్రేమతో మన కొరకు గాలిలో గిరికీలు తిప్పాడయా. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె నిలిపాడయా. ఆకాశానికి ఆధారమేముంది? అది పడిపోకుండా దాన్ని అలా నిలబెట్టి ఉంచాడు. కాబట్టి ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె నిలిపాడయా. జగతిలో ఉన్నట్టి జీవరాశులకెల్ల అన్నమిచ్చి ఆదరించాడయా. ఇన్ని ప్రాణులు, చీమ దగ్గర నుంచి సింహం వరకు ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతూనే ఉన్నాడు. నిత్యాన్నదాత. ఎంత సంతర్పణ! కాబట్టి ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతున్నాడు మహానుభావుడు. కాబట్టి జగతిలోనున్నట్టి జీవరాశులకెల్లా అన్నమిచ్చి ఆదరించాడయా. పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. ఎవరినైనా తీసుకెళ్లి గోను సంచిలో దింపి మూట కట్టారనుకోండి, వాళ్ళు లోపల తందుకుంటుంటే ఎలా ఉంటుంది? అలా సముద్రానికంత శక్తి ఉండి భూమి మీదకి వచ్చేద్దామన్నా పైకి రాకుండా కాళ్ళు చేతులు కట్టేస్తే కెరటాల రూపంలో తన్నుకుంటున్నట్ట సముద్రుడు. అలా కట్టాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. కాబట్టి పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా. తెర వెనక తనున్నాడు, పాపపుణ్యమును అనుభవించజేయడానికి తెర ముందు మనని బట్టి తైతక్కలాడిస్తున్నాడు సూత్రధారి. ఇన్ని పనులు ఉన్నాయి కదా, వాడు మాకు కనపడ్డే మాకు కనపడ్డే మాకు కనపడ్డే అంటే మీకు కనపడతానని వచ్చి మనం ముందు కూర్చున్నాడు. ఈ పనులు ఎవరు చేస్తాడు? రాత్రి దీపం ఎవరు పెడతాడు? పగల దీపం ఎవరు పెడతాడు? భూమిని ఎవరు తిప్పుతాడు? గాలి ఎవరు అందిస్తాడు? అన్నం ఎవరు పెడతాడు?
లోకానికి అతనికి సముద్రం మీద పడకుండా కాళ్ళు చేతులు ఎవరు కడతాడరా? ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా. నువ్వు భక్తితో ఉంటే ఎప్పుడప్పుడు కనపడతాడరా అన్నమాట నమ్మేమిట్రా? నా కంటికి కనపడ్డంటావేమిట్రా? ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఇప్పటిదాకా కన్నులకు కనిపింపకేమి చేస్తూ ఉండి ఉన్నాడయా అన్న వాళ్ళందరూ కూడా అవును ఉన్నాడు భగవంతుడని తప్పెట్లు గట్టిగా కొడుతూ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అని సంతోషంతో ఊరంతా తిరిగి వచ్చి పల్లకి దింపేసి స్వామికి నమస్కారం పెట్టి వెళ్ళి పడుకుంటారు. మా స్వామి ఉన్నాడు మమ్మల్ని రక్షిస్తారు. అది వెంకటేశ్వరుడు అంటే. ఊరు ఊరు వాడ వాడ ఆయన మీద నమ్మకమే. ఇచ్చిన ఇంత లడ్డు పట్టుకెళ్ళి తాను తినకుండా వెంకటేశ్వర దీపారాధన అని తన పూరిపాటలో తలస్నానం చేసి పరమేశ్వరుడి దగ్గర ఆకులో పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ పునర్నివేదన అక్కర్లేదని కూడా తెలియకుండా నైవేద్యం పెట్టి దాన్ని చిదిమి అందరికీ పెట్టడానికి చాలదని అందులోకి కాసిన అటుకులు శనగపప్పు కలిపి పల్లెటూళ్లలో తీసుకెళ్లి ఆ ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని మురిసిపోయి వెంకటేశ్వర ప్రసాదం అంటే చాలు సంతోషపడిపోయేటటువంటి అద్భుత స్వరూపం వెంకటరమణుడంటే. ఊరూరా వాడవాడా తెలిసిన వారికి తెలియని వారికి నా తండ్రి పెద్ద దిక్కు. అంత గొప్ప అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే ఆయన చేత అనుగ్రహింపబడని వాడు లేడు. నేను మీతో ఒక మాట మనవి చేశాను. ఆయన చాలా కాలం మాట్లాడాడు అని మీతో అన్నా. ఆయన మాటలు మానేసిన సందర్భం ఇప్పుడు మీకు చెప్తాను. ఎప్పుడు తన ఇష్ట ప్రకారం ఒక రూపాన్ని ధరించాడన్నది మీతో మనవి చేస్తాను. కూర్ముడు అని ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు తన తండ్రి గారి శరీరం విడిచిపెడితే అస్థికలు పట్టుకుని కాశీపట్టణానికి ఎడుతున్నాడు. భార్య 9 మాసాల గర్భిణి, కొడుకు. ఈవిడ్ని తీసుకుని వెళ్ళలేనయా ఓ తొండమాన్ చక్రవర్తి, నా భార్యని కాపాడు, తండ్రి అస్థికలు గంగలో కలిపొస్తాను, 6 నెలలు రక్షించమన్నాడు. తొండమాన్ చక్రవర్తి ఒప్పుకుని ఆ బ్రాహ్మణిని ఆమె కొడుకుని ఒక ఇంటిలో పెట్టి 6 నెలలకి సరిపడ గ్రాసం అందులో పెట్టాడు. 6 నెలలు అయిపోయింది. తొండమాన్ చక్రవర్తి మర్చిపోయాడు. బ్రాహ్మణుడు తిరిగి రావడం ఆలస్యం అయిపోయింది. అబ్బా, తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా అనుభవించిందో. 6 నెలల పద్యం అయిపోయి కూడు లేక కినిసి కినిసి బెండువడి నీరసించి బిడ్డలిరువురును తాను ప్రాణములు విడిచి ధరణి పడిరి అందావిడ. వాళ్ళ బాధని వర్ణించింది ఆవిడ. 6 నెలలకి ఇచ్చి తలుపులు వేసేసాడు. 6 నెలల్లో వస్తారు కదా లేనిపోని ఇబ్బంది. లోపల ఆవిడికి పిల్లాడు పుట్టేశాడు. 2 పిల్లలు, తల్లి. 6 నెలలు అయిపోయింది, పథ్యం అయిపోయింది. ఆ లోపల ఇచ్చిన సరుకు అయిపోయింది. బయట తాళం పెట్టుకుపోయారు. పిలిస్తే పలికేవాడు లేడు. ముందు పెద్దవాళ్ళదా ఆకలి పిల్లలదా? కడుపున పుట్టిన పసిపిల్ల పాల కోసం ఏడిచి 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 కంఠం పోయి తల్లి చూస్తుండగా తను తిన్నది లేదు కనుక ఆమె స్తనముల నుండి పాలు రాకపోతే నాకు పాలు రావట్లేదు, నీ ఆకలి తీరట్లేదని ఆ తల్లి ఏడుస్తుండగా పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోయిన పిల్లని పక్కన పెట్టి ఏడుస్తుంటే కొంచెం పెద్ద కొడుకు అమ్మా అన్నం లేదమ్మా అన్నం లేదమ్మా అన్నం లేదమ్మా అని ఏడిచి ఏడిచి వాడు చచ్చిపోయాడు. తలుపులు కొట్టి కొట్టి 2 పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోతే చచ్చిపోయిన పిల్లల్ని చూస్తూ 10 మాటలు చచ్చి బ్రాహ్మణి చచ్చిపోయింది. ఆ చావు వెనక ఉన్న ఆక్రందాన్ని తరిగొండ వెంగమాంబ గారు ఆవిష్కరించి బెండుబడి నీరసించి 2 బిడ్డలను తాను అని ముందు పిల్లలు తర్వాత తను అని చిన్న పద్యంలో అంత ఆర్తి పొందింది ఆవిడ. 6 నెలలు దాటిపోయింది. దాటిపోయాక కూర్ముడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అడిగాడు, ఏది నా భార్య బిడ్డలని? నీకు కొడుకు పుట్టాడయా, వాళ్ళు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళారు, నా భార్యతో కలిసి తిరిగి వచ్చేస్తారు, నువ్వు ఉండవని చెప్పి అడిగిపోయి బ్రాహ్మణ శాపం తగులుతుందేమోనని పరిగెత్తాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. నేను మనవి చేశాను కదా, అప్పటికి మాట్లాడుతుండేవారు ఆయన. తొండమాన్ చక్రవర్తి వచ్చాడు, ఏం జరిగిందన్నారు. బ్రాహ్మణిని గదిలో పెట్టి తలుపులేసి తాళం పెట్టాను, 6 నెలలకి సరిపడ గ్రాసం ఇచ్చాను, అయిపోయింది. ఆమెకి ప్రసవమై ఆమె బిడ్డలిద్దరూ మరణించి అస్థికలు మాత్రమే మిగిలాయి. అస్థిపంజరాలున్నాయి, చర్మం కూడా లేదు. గది తలుపులు తీయించాను. ఈ మాట చెప్తే బ్రాహ్మణుడు శాపవాక్కు విడిచిపెడతాడు. ఎలా నా బ్రతుకన్నాడు.